హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు అవి ఛానల్. ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయలు తెచ్చుకుంటాం కదా, అవి ఇంట్లోనే ఈజీగా ఎలా పండేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో కంప్లీట్గా చూశాక మీకు యూజ్ అయింది అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ బాటిల్ వచ్చేసి ట్యాంక్ ప్యాన్ మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు మనము కాయలు ఎన్నైతే పండేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఈ లిక్విడ్ అనేది వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, క్యాప్ మార్కు, అక్కడి వరకు అయితే నేను ఈ లిక్విడ్ వేస్తున్నాను. వాటర్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. లిక్విడ్ అంతా కూడా వాటర్లో కలిసిపోవాలి. ఆ తర్వాత కొన్ని కాయలుగా ఒక 10 కాయలుగా ఈ లిక్విడ్లో అయితే వేసుకోవాలి. ఈ లిక్విడ్లో కాయలు వేసాక ఒక 5 మినిట్స్ పాటు ఈ లిక్విడ్లోనే ఉంచాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా కాయలు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈలోపు మనం న్యూస్ పేపర్ అయితే ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. కాయల్ని వాటర్ లేకుండా తీసి మూతి కిందకు పెట్టుకొని ఈ విధంగా కాయలన్నీ కూడా పరుచుకోవాలి. ఇదే విధంగా అన్నీ మనం ఒక 10 లిక్విడ్లో వేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటూ ఈ విధంగా కాయలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాయలు కంప్లీట్గా వాటర్ లేకుండా కాయలన్నీ కూడా ఆరిపోవాలి. ఇప్పుడు ఈ అట్టపెట్టి మనకి షాప్స్లో దొరుకుతుంది. ఒక 10-15 రూపీస్ ఉంటుంది అంతే. ఇలాంటి అట్టపెట్టి ఒకటి తెచ్చుకొని దీనిలో కిందంతా కూడా గడ్డి పేర్చుకోవాలి. నాకు ఎవ్రీ ఇయర్ మేము న్యూస్ పేపర్ వేస్తాము, కానీ ఈ సంవత్సరం గడ్డి దొరికింది కాబట్టి గడ్డితో వేస్తున్నాము. ఇదే ప్లేస్లో మీరు న్యూస్ పేపర్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా గడ్డంతా కూడా ఈవెన్గా సర్దుకొని కాయలన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకోవాలి. అంటే పిచ్చిగా వేయకుండా ఇలా ఒకదాని మీద ఒకటి వేయకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి. దానిపైన మరొక లేయర్ గడ్డి వేసుకొని మళ్ళీ కాయలు నీట్గా సర్దుకొని మళ్ళీ పైన గడ్డి అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇదే ప్లేస్లో న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కాయలన్నీ కూడా పెట్టాక పైన కూడా మొత్తం గడ్డి వేసేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత పైన ఒక న్యూస్ పేపర్ పెట్టి బాక్స్కి గాలాడకుండా టైట్గా ఒక ప్లాస్టర్ అయితే వేసేయచ్చు. ఇక ఈ బాక్స్ని ఒక 3-4 డేస్ తర్వాత తీస్తే కాయలన్నీ కూడా చక్కగా పండిపోయి ఉంటాయి.